మంచిది. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉంటున్నా. మా ఆత్మీయ తండ్రి గారు దైవజనులు రెవరెండ్ భగవంత సాయి గారు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నా. ఈ రోజున యేసమ్మ గారి గృహంలో ఈ స్తుతి గుడిక కార్యక్రమం ఏర్పాటు చేయట దేవుని చిత్తమై ఉన్నది. అంతేకాకుండా అనుకోని రీతిగా దైవజనులు ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఈ వైరా ప్రాంతానికి యేసమ్మ గారి గృహానికి చేర్చడానికి దేవుడిచ్చిన మహాకృప. నేను హల్పుడను, అయోగ్యుణ్ణి, కానీ ఇక్కడ నిలవబట్టడానికి కూడా యోగ్యత లేని వాడిని నన్ను ఎన్నుకొని ఈ గృహంలో కొద్ది నిమిషం వాక్యం చెప్పడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు. అందుకు ఆయనకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము కనుక ముందుగా దేవునికి స్తుతులు చెల్లించుకున్నారు. రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడైన గొప్ప దేవుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన యేసురాజు మీకు వందనాలు. ఈ రోజున ప్రభువా యేసమ్మ గారి గృహంలో కొద్ది నిమిషములు కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకృతంలో కాకని చెప్పి ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, కృతజ్ఞతా కూడిక ఎవరు మాట్లాడొద్దండి. కృతజ్ఞతా కూడిక అంటే మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే, దేవుడు ఏదైనా మేలు చేస్తే, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మేలు చేస్తాడు. దైవజనురాలు కావచ్చు, దైవజనుడు కావచ్చు. ఆకాశమందు ఆశీనుడైన యేసయ్య అంగీకరించి వారికి ప్రతిఫలముగా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఐశ్వర్యం ఇవ్వచ్చు, అభివృద్ధిని ఇవ్వచ్చు, వారి కుటుంబంలో మేలు జరిగించవచ్చు. అంతేకాని ఈ మనుషుల వలన ఏమీ కాదు. ఈరోజు కూటంలో ఈ ప్రార్థన కోరికలో, కృతజ్ఞత కోరికలో నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఒక 20 మంది స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పురుషులు 20 మంది ఉన్నారండి. మరి ఏంటి ఎడిపోయారు వాళ్ళు? బయట ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళ తాలూకు ఇంటి వాళ్ళు అందరూ ఉన్నారు, చాలా వరకు ఉన్నారు, అందరు లేరు. వాస్తవమే కది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు మన కుటుంబాలు అభివృద్ధి పడకపోవటానికి, మన కుటుంబాలు డెవలప్ అవ్వకపోవటానికి, దేవుల్లో ఎదగకపోవటానికి, మనకి వచ్చే రుగ్మతలు, వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసండి? ఫస్ట్ ఎవరు మారాలో తెలుసా మీకు? యజమానుడు మారాలి. నేను చెప్పిన మాట కాదు ఇది. మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తా ఆయన ఏం చెప్పారన్నది. మన దగ్గర ఉండేటువంటి మన కుటుంబాల్లో ఒక 10 ఎకరాలు ఉన్నోడు చేయొత్తాం, ఒక 10 ఎకరాలు ఉన్నాడు, ఒక 2 ఎకరాలు ఉన్నోడు చేయొత్తాం. లేదు, మనకేం లేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకున్న ఆస్తి ఏంటంటే ఆయనకు తెలియదు, అసలు ఎంత ఉందో తెలియదు. ఆయన ఏం చేశాడు? ఆ ఇల్లు ఎలా డెవలప్ అయింది, వారి కుటుంబం ఎలా దేవుని మందిరానికి వచ్చారు, స్త్రీలు వచ్చారా, పురుషులు వచ్చారా, కొడుకులు వచ్చారా, ఒక పాడబాడి వాక్యం చెప్తే లేవెట్టి. అమ్మ ప్రేమ కన్నా, నాన్న జాలి ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్ప. అది ఏం చేస్తుందో తెలుసండి? మన జీవితాలు మార్చేస్తారు. అమ్మ ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పది, నాన్న జాలి కన్నా నీ జాలి గొప్పది. అమ్మ ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పది, నాన్న జాలి కన్నా నీ జాలి గొప్పది. నీ ప్రేమ, నీ జాలి నా జీవితాన్ని మార్చేసింది, జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రేమ, ఆ జాలి నా జీవితాన్ని మార్చేసింది, జీవితాన్ని
కన్నని జాలి గొప్పది అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది అలనాడు ఒక తండ్రి దేవుని మాట విని కన్న కొడుకునే బలి అర్పించెను అలనాడు ఒక తండ్రి దేవుని మాట విని కన్న కొడుకునే బలి అర్పించెను నాన్న జాలి కన్నని జాలి గొప్పది ఆ ప్రేమ ఆ జాలి మన జీవితాన్ని మార్చేసింది జీవితాన్ని మార్చేసింది అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది అలనాడు ఒక తండ్రి రోజుకు భయపడి కన్న కొడుకుని పడవేసెను అలనాడు ఒక తల్లి రోజుకు భయపడి కన్న కొడుకుని నీళ్ళలో పడవేసెను క్షణమైనా రక్షించినావు ఆమోషను కాపాడినావు ఆమోషను రక్షించినావు ఆమోషను కాపాడినావు ఆమోషను అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది ఆ ప్రేమ ఆ జాలి నా జీవితాన్ని మార్చేసింది జీవితాన్ని మార్చేసింది ఆ ప్రేమ ఆ జాలి మన జీవితాన్ని మార్చేసింది జీవితాన్ని మార్చేసింది అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది అమ్మ ప్రేమ కన్నని ప్రేమ గొప్పది నాన్న జాలి కన్నని జాలి గొప్పది ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఆయన ప్రేమ ముందు మానవుడి ప్రేమ వ్యర్థం ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ బలి అర్పణమైనటువంటి ప్రేమ దట్ ఈస్ జీసస్ లవ్ యేసయ్య ప్రేమ అంత గొప్పది ఎందుకంటే ఒక వ్యక్తి ఈ ప్రజల కోసం మరణము పెట్టినటువంటి ఎవరు కూడా ఈ లోకంలో ఏ మనిషి లేడు ఆయన మానవ రూపంలో వచ్చి తన మరణాన్ని తేలికగా ఇచ్చాడు ఈ ప్రజల కొరకు ఆయన రూపం ఎవరిదో తెలుసండి ఆయన స్వరూపం ఎవరిదో తెలుసా మన స్వరూపం ఎవరిదండి దేవుని పోలి యేసయ్యది ఆయన ఏం చేశాడు మహిమ శరీరం దాల్చాడు నిన్ను బ్రతికించడానికి మిమ్మల్ని బ్రతికించడానికి మనందరం బ్రతికించడానికి ఆయన ఏం చేశాడండి తన ప్రాణాన్ని మహిమ శరీరం దాల్చాడు
ఆయన ఎలాంటి స్వరూపం అంటే అందమైనటువంటి జన్మపాపము కర్మపాపం ఎరిగినటువంటి రూపమై అయినప్పటికీ ఏ పాపం ఎరిగినటువంటి యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు. చూడు మనం ఎంత అందంగా ఉన్నాము. కానీ ఎవరు గ్రహించట్లేదు. స్త్రీల వరకేనా యేసుప్రభు నమ్ముకునేది? పురుషులు ఎందుకు నమ్ముకోవట్లేదు? ఈ ఒక్క మాట మేము మీకు వాక్యం చెప్తాను. ఇది ఎక్కడుందంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఆయన అసలు ఎవరు? ఆయనకి దేవునితో పనేంటి? అసలు దేవునితో ఆయనకు పనే లేదు. ఎకరం లేని మనకు దేవునితో పని లేదు. మనకి దేవుని దగ్గర రాలేకపోతా ఉన్నాము. కొన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి యోబు మరి ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నాడు? మరి మనం ఎందుకు గ్రహించట్లేదు? దేవుని దగ్గరకు వస్తే మీకు ఏమి మేలు జరుగుతుంది? ఏమి లాభం? మరణ కోరల నుంచి రక్షించాడు. నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ పని కూడా నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించి, నిన్ను కనికరించి నీకు ఉన్నటువంటి సమస్త వ్యాధులు తొలగించాడు. కృతజ్ఞత ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా చదువుతారా? ఉందమ్మా వాక్యం. యోబు 1:1 ఊజు దేశమందు. ఏ దేశం అమ్మా? ఊజు దేశమందు. ఊదు దేశమునందు. దేశం ఆ దేశంలోనే, వైరా ప్రాంతం కాదు, ఆ దేశంలోనే యోబు అని ఒక మనుషుడుండెను. యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. మనుషులేగా. ఆయన స్త్రీయా పురుషుడా? పురుషుడు. యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం విసర్జించాడండి? చెడుని. మీరు ఎందుకు ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు, మగోడు రావట్లే? ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడు? ఆయన న్యాయవంతుడు, బహు దాన ధర్మం చేసేవాడు, నీతిమంతుడు, అబద్ధం ఆడినటువంటి వాడు. ఆయనకు అసలు ఎవరితో పని లేదు. అసలు ఆయనకున్న ఆస్తిని బట్టి బహుమంది పనివారులు ఉన్నారు. కంటిన్యూషన్. అతనికి 7 కుమారులు ఉన్నారు. 3 కుమార్తెలను కలిగారు. మొత్తం ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఇద్దరినే పోషించుకోలేకపోతాను. ఏమండి, నా బిడ్డలు నేను ఎట్లా చదివించుకోవాలి? ఫీజు అయితే నేను ఎట్లా జాయిన్ చేయాలి? ఈ లక్షలు ఎట్ట కట్టాలి? ఏమండి, దేవుని మీద ఆధారపడినోడు భయపడద్దు. ఆయనే చూసుకుంటాడు. నాకేమీ లేదండి, నేను కడుపు పేదవాడిని. నా కుమారుని బీటెక్ అంటే డిగ్రీ వరకు చదివించడానికి డబ్బులు లేవు. దేవుని నమ్మాను, నీతిగా యథార్థంగా సత్యంగా ఆయనలో నివసించాను. ఆయనే మనకు తోడుగా ఉండి ధనాన్ని సమర్పించాడు. 10 లక్షలు పెట్టి బీటెక్ పూర్తి చేశా. క్యాంపస్ సెలక్షన్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ఫోసిస్ కంపెనీలో మన ఇంజనీర్గా చేస్తా ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తా ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొక విషయం చెప్తాను మీకు. నాకు ఇల్లు లేదు, అయ్యగారికి తెలుసు. ఇవాళ మా ఇంటికి వచ్చి అయ్యగారు ఆశ్చర్యపోయారు. ఏంటి డేవిడ్ ఇల్లు అన్నారు. 10 లక్షలు పెట్టిన ఇల్లు కట్టి. నేను ఎక్కడ కూడా ఒక రూపాయి అడగకూడదు. ప్రభువా, నేను చర్చి కట్టాలంటే నా సొంత డబ్బులతో నేను దేవుని పని చేసి కట్టాలని చూసా, ప్రార్థన చేశా. ఆకాశవాసులు విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చాడు. నలుదిక్కుల నుంచి అనేక మంది ప్రేరేపించి మందిరం సొంతంగా ఒక డినామినేషన్ జీసస్ ప్రెజెన్స్ చర్చ్ అని నా సొంతంగా చర్చి కట్టి దేవుని సేవ చేస్తున్నాను. ఇది 7వ సంవత్సరం. నా చర్చికి 50 మంది వస్తారు. 35 మంది బాప్తిస్మం ఇచ్చారు. ఇది ఎవరి వల్ల సాధ్యం? మనుషులకు సాధ్యం కాదు, మనం నమ్మినటువంటి యేసయ్యకు సాధ్యం. ఆ యోబు అంతమంది పరివారాలు ఉన్నా, అంత ధనం ఉన్నా, ఊజు దేశంలో అలాంటి యథార్థవంతుడు కానీ నీతిమంతుడు కానీ లేదు. ఆయన చేసింది అలా ఒకటేనండి, చెడుతనమును విసర్జించాడు. ఒకప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఈ గోడలు లేవు, ఇంట్లో ఈ రేకులు లేవు. ఈ రోజు ఇల్లు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు. అయ్యగారు పడుకోవడానికి ఒక మంచం వేసాడు, మొలక మంచం వేసాడు. మన ఏం పేరయ్యా? సాహిబ్ గారు, మా బంధువే సాహిబ్ గారు. ఒక మిల్క్ మంచం వేసాడు. నేను ఒక బాడుకు ఒక బల్ల ఉండే, దాని మీద పడుకున్నాను. ఇక్కడే పడుకున్నాడు. మీకు ఒక విషయం చెప్తానండి. నేను సేవ చేశామంటే ఇక్కడ
మాకు అన్నం పెట్టిన వాళ్ళ ప్రథముల ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి, ఈ రోజుని కూటమి పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే దైవజనుడికి భోజనం పెట్టినటువంటి స్త్రీ. చప్పట్లు కొడదాం సార్. ఎంతో ఇక్కడే వచ్చేవాళ్ళం మేము. అక్కడ బ్యాగ్ పెట్టేవాళ్ళం, ఇక్కడికి వచ్చేవాళ్ళం, అమ్మ అని పిలిచేవాళ్ళం. అయ్యా వచ్చినవయ్యా మా అయ్య అని చెప్పేసేసి ఎంతనే మంచినీళ్ళు ఇచ్చేది, తర్వాత టీ ఇచ్చేది. ఈ లోపల ఏదో ఒకటి తయారు చేసి పెట్టేది. ఇక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి 1 గంటకి ఇంటికి పోయేవాళ్ళం తిరుగుడు. ఆదివారం కాదు కదా. అలా మేము ఇక్కడ జీవించాం. ఇంకో 10 మంది ఉన్నారు, దైవజనం చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రథమంగా మమ్మల్ని చూసింది ఆమె. ఎందుకంటే తిని మర్చిపోకూడదు. చాలా మంది మమ్మల్ని చూశారు, కానీ ప్రథమంగా చూసింది ఆమె. ఇక్కడ ఊజు దేశంలో ఒక యథార్థవంతుడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఆయన యెహోవా నమ్మాడు, ఆయన చెప్పిందల్లా చేశాడు. ఏం చేశాడమ్మా? చెడుతనం విసర్జించాడు. నెక్స్ట్ కంటిన్యూ చదవండి. అతనికి 7,000 గొర్రెలను. అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయమ్మా? 7,000 గొర్రెలు ఉన్నాయి. మీకెన్ని ఉన్నాయి గొర్రెలు? మేకన్నా ఉంది ఒకటి, గేదుందా? ఏమి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి 500 ఆడగాడిదలు కలిగినటువంటి బహుమంది పనివారు ఉన్నారు అక్కడ. ఆస్తిగా ఉండెను. ఆస్తిగా ఉన్నారు. బహుమంది పనివారు అంటే ఎంత పొలం ఉంటుందండి? తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేవాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఈ రోజున ఇక్కడ కూటమి ఏర్పాటు చేసినటువంటి ఆమె గారు, ఏసమ్మ గారు, సాయిబు గారు, దమ్మిలు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అక్కడ ఒక పురుషుడు మారాడు, ఎక్కడైనా వ్యక్తి మారాడు. స్త్రీ అక్కడ చూపించలేదు. అక్కడ ఒక పురుషుడు మారారు. ఈ రోజులో పురుషులు మారటం లేదు. ఆ పురుషులు మారకపోవటం వలన కుమారులు కూడా మందిరాన్ని రాలేకపోతా ఉన్నారు. నా భర్త రావట్లేదని స్త్రీ కూడా రాలేకపోతా ఉంది. మరి ఎలా మీరు కుటుంబంలో వదిలితారు? యోగులాగా, సాయిబు గారిలాగా, ఏసమ్మ గారిలాగా మీరు ఎలా వదిలితారు? వాళ్ళిద్దరు బాప్టిజం తీసుకున్నారు. అయ్యగారు చెప్పారు నాకు. నేను వచ్చినప్పుడు ఆమెగారు తీసుకున్నారు. నేను తర్వాత నా మందిరం నేను సేవ చేసుకుంటుంటే మన సాయిబు గారు, ఆయన గారు, నాయన గారు కూడా తీసుకున్నారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక పురుషుడు మారాడు అంటే కుటుంబ యజమాని మారాడు. అక్కడ ఆ యజమాని మారటం వల్ల ఆయన చేసిన పని ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ కొడుకులు ఏం చేశారో చూద్దాం. వాళ్ళ కుమార్తెలు కానీ కొద్దిగా ఎలట్టుకున్నాం. ఎప్పుడు ఆపుతున్నది తెలియదు, ఎప్పుడు మొదలవుతున్నది. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇళ్లలో విందు చేయనై కూడినారు. ఎందుకు చేస్తున్నారు విందు? ఇలా ఎందుకు చేశారమ్మ మీకు విందు? భోజనాలు ఎందుకు తయారు చేశారు? నేను రావడంతో అయ్యగారు పిలిచారు. అమ్మ నేనేమి ఇచ్చాను, అమ్మ నేనేమి ఇచ్చాను. మరి ఏం చేశారు? చేపలు ఫ్రై చేసినవయ్యా, చికెన్ కూర వండినవయ్యా, పప్పు సాంబార్ అన్నీ తిప్పారు. దాంట్లో మాత్రం నీ చికెన్ తిన్నాం, ఫ్రై తిన్నాం, కూర చేయడం, 2 చేపలు తీసి దాంట్లో చెప్పారు. ఎందుకు చెప్తున్నారంటే మనం ఉన్నటువంటి విధానం బట్టి మనం ముందుకు కొనసాగాలి. అందుకు వారికి ఒక ఆన్సర్ ఇచ్చారు, ఆ టైప్లో చేయమని చెప్పేసి. ఈ రోజుల్లో ప్రేమేటని నేను పెట్టారా, వంతుల వారీగా మొదట పెద్ద కొడుకు ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టాడు తండ్రి. అతను మారటం వల్ల కొడుకులు మారారు. ఈ రోజున కుటుంబాలు ఇంట్లో పడుకుంటే స్త్రీ ఒక్కతో వస్తా ఉంది. ఎలా నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, నువ్వు ఎలా దీవించబడతావు, నీ కుటుంబం అంతా దేవుని మందిరానికి ఎలా వస్తుంది? ఆయనకి ఏం తక్కువ అండి? కొన్ని వేల లక్షల ఎకరాలు ఉంది. ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి జనంలో ఆయన ఐశ్వర్యవంతుడు. కానీ ఆయన దగ్గర ఏముందట? యథార్థత, నీతి ఉంది. ఆయన చెడుతనమును విసర్జించాడు. ఈ 3 దేశం ఈ చెడుతనాన్ని విసర్జిస్తే నీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తే ఆ దేవుని మందిరంలో దేవుడు నిన్ను దినదినము వర్ధిల్లింపజేస్తాడని నేను కోరుతా ఉన్నా. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ప్రియమట్టండి ఏం పెట్టారా? ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. 7 కుమారులను, తన 3 అక్కల చెల్లెలను అన్నపానం పుచ్చుకొనవలెనని వారిని పిలిపిస్తా వస్తా ఉన్నారు. పెద్ద కొడుకు దగ్గర కోటం పెట్టినప్పుడు తండ్రి పెడతా ఉన్నాడు. పెద్ద కొడుకు దగ్గర పేరు పెట్టినప్పుడు పెళ్లి అయిపోయినటువంటి ఆడబిడ్డల 3 కూడా తీసుకొస్తున్నారు. వీళ్ళు వంతుల వారీగా జరుగుతా ఉన్నాయి.
అందరినీ తీసుకొస్తా ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళు కూడా దేవుణ్ణిలో పాల్గొంటున్నారు. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లోని మనమే అందరం రావు, ఎక్కడో ఎక్కడో అత్తవారింటిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు పిలిపించుకొని ఆ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు మన సాహిబ్ గారు కనుక విందు భోజనం ఏర్పాటు చేసినట్లుగా అందరూ కూడా కలిసి భోజనం చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తా ఉన్నారట. నెక్స్ట్ ఎవరు? ఇంకా రెండో కుమారుడు. నెక్స్ట్ ఎవరు? మూడో కుమారుడు. నెక్స్ట్ ఎవరు? నాలుగో కుమారుడు. నెక్స్ట్ ఎవరు? ఐదో కుమారుడు. నెక్స్ట్ ఎవరు? ఆరో కుమారుడు ఇంటి దగ్గర. నెక్స్ట్ ఎవరు? ఏడో కుమారుడు ఇంటి దగ్గర. ఆడపిల్లలు అన్ని దగ్గర పిలుస్తా ఉన్నారు. వాళ్ళందరూ పిలిచిన తర్వాత వారి వారి విందు దినములు పూర్తి కాగా వారి విందు దినములు పూర్తయిన తర్వాత యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని నొచ్చుకున్నారేమో, బాధపడ్డారేమో, ఈ వంతులేంటి ఏంటి అని చెప్పేసి అని వారిని పిలువనంపించి మళ్ళీ ఎక్కడ పిలిచారమ్మా? ఎవరైతే యజమానిగా ఉన్నటువంటి తండ్రి దగ్గర, ఎవరైతే కొడుకుల దగ్గర ప్రార్థన పెట్టారు, నా కుటుంబంలో నా కుమారులు కుమార్తె నన్ను మెచ్చుకున్నారా, దేవుని మీద ఏమన్నా చెడు మాట మాట్లాడారా ఇలా జరుగుతున్నప్పుడు అని బాధపడి వాళ్ళందరినీ ఇంటికి పిలిపించారు. వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి అరుణోదయం ఉదయకాలంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చెను. కొండల వైపు నా కన్నులేపునా, కొండల వైపు నా కన్నులేపు ఆయనలో ఉంటే సంతోషం. యోగు మన కుమారులను పిలిచి గొప్ప విందు ఒక్కరి పేరు మీద 7 ఆడపిల్లలు 10 మంది పేరు మీద ఉదయంలో లేచి అరుణోదయము అయిన వెంటనే లేచి దేవునికి సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ వారికి గొప్ప విందు చేశారు. ఇంకొక విషయం చూద్దాం. ఇంకొక విషయం చెప్తా. ఏం చేద్దాం దయచేసి చూడండి. ఇక్కడ 7వ అధ్యాయము 2 సమూయేలు 7:18. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పురుషుడే, స్త్రీలు కాదు, ఆయన పురుషుడే. చూడండి దయచేసి 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపలకు ప్రవేశించాడు. ఎక్కడమ్మా? యెహోవా సన్నిధిని లోపల నుంచి అర్థం ఎక్కడ? దేవుడి మందిరం. ఇంటి దగ్గర కాదు, మీ ఇంట్లో మూల కాదు. ఏమండి? ఆయన ప్రార్థన ఎక్కడ చేశాడో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి సాష్టాంగం పడి కన్నీటి ప్రార్థన ఇలాగూ మనవి చేసెను. ఎవరైనా రాజు? దావీదు రాజు. దావీదు అంటే ఎవరైనా రాజు. రాజు అంటే ఒక దేశానికా మామూలుగా ఒక ఊరికా? ఇశ్రాయేల్ దేశం. ఒక దేశానికి రాజు. ఇశ్రాయేల్ దేశం.
దేవుని నమ్ముకున్న వాళ్ళకి మొత్తానికి ఆయన రాజు. ఆ రాజు ఆ సింహాసనం దిగి వచ్చి యెహోవా సన్నిధిని కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాడు. ఇలాగ మనవి చేశాడు, ఇలాగ మనవి చేస్తా నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, అంత హెచ్చుగా చేసినంతయు. చెప్తున్నాను ఏమండి, నన్ను ఎంతగా హెచ్చించుకోండి, నేను ఏ పాటి వాడినది? మీరు తగ్గించుకున్నారా? మీ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వస్తున్నారా? దావీదు మహారాజు ఒక పురుషుడై ఉంటున్నాడు. ఆ పురుషుడు అతను మారటం వల్ల ఆ దేశంలోని మొత్తం దేవుని నమ్ముకొని ఇశ్రాయేలు జనాంగముగా కొన్ని లక్షల మంది అక్కడ ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉండటం జరిగింది. ప్రియమైన జీవితారా, ఆయనకి నిజాయితీ ఏంటో తెలుసా? నిజాయితీ ఏంటో తెలుసా? ఈ సమయంలో ఒక ఉపమానం మీకు చెప్తా. సౌలు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుల ముగ్గురు, యోనాతాను ఇంకొక ఇద్దరు కొడుకులు మొత్తం కలిసి యుద్ధానికి వెళ్ళారు. సౌలు వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోతా ఉన్నారు. ముగ్గురు కొడుకుల్ని చచ్చిపోయారు యుద్ధంలో. ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తాన్ని నాశనం చేశారు. ఫిలిస్తీన్ మొత్తం నాశనం చేశారు. ఆఖరికి ఎవరంటే కొందక సౌలు రాజు ఉన్నాడు. ఆ సౌలు రాజు ఇతను కూడా చంపి వచ్చే వంతు వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే అతను ఖచ్చితంగా అతనే పొడుచుకొని చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని తల నరికారు, ఈ మొండాన్ని నరికారు, కాళ్ళు నరికారు, 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాలు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి ఆ మందిరం ఎదుట ఆ కోట గుమ్మాన్ని కట్టారు. తల ఒక చోట, కాళ్ళు ఒక చోట, మొండి ఒక చోట కట్టారు. వీళ్ళల్లో ఎవరైనా మిగిలి ఉన్నారా అనేది ఒక సమస్య వచ్చింది. అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత దావీదు మహారాజు రాజైనప్పుడు సైనికులను పంపించి ఈ దేశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా, శేషించబడిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కొంతమందిని పంపించి ఎంక్వైరీ చేపిస్తే నాతాన్ అనే ప్రవక్త అతన్ని రాజు పిలిపించారు. ఆయన అడుగుతూ ఉన్నాడు, రాజు, యోనాతాను కుటుంబంలో వారు చనిపోయిన తర్వాత శేషించబడిన వారు ఎవరైనా ఉన్నారా, మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అని యోనాతాను శిష్యుడు అయినటువంటి రాజు అయినటువంటి దావీదు మహారాజు నాతాన్ని అడిగాడు. ఏమండి, యోనాతాను దావీదు మహారాజు ఎలాంటి వాళ్ళు తెలుసా? మంచి స్నేహితుడు. అతను రాజు కావాలి. యోనాతాను తన తండ్రి చేసిన మోసాన్ని పక్కన పెట్టి తన స్నేహితుడైనటువంటి దావీదు మహారాజు రాజరికం కట్టబెట్టారు. అంత నీతిమంతుడు యోనాతాను. అందరూ చనిపోయారు. ఎవరైనా ఉన్నారు అంటే ఒక అతను చెప్పాడు, నాతాను చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు? మన దేశంలో లేడయ్యా, పారిపోయి అక్కడ గుహల్లో ఒక పల్లెటూరులో బ్రతుకుతా ఉన్నాడయ్యా. మీరు వెళ్ళి అతను వెంటనే తీసుకురండి. ఎందుకైనా ఏం అసలు ఆయన పరుగెడతా ఉంటే ఒక పలుకురాయిని తగిలి 2 కాళ్ళు లేచిపోయి కుంటోడైపోయాడు ఆయన మెఫీబోషెత్. అతను కుంటోడైపోతే అతనితోనే నీకెందుకైనా రాజు, ఒక పురుషుడైనటువంటి రాజు ఆయన. ఆయన ఎక్కడికి వచ్చాడండి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. కానీ స్త్రీలైన మీరు నీ పురుషులను, నీ భర్తలను, నీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? యోగులాగా, దావీదు మహారాజు లాగా ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరంలో? నో, నెవర్. మీరు చేయట్లేదు. అందుకే మనం అభివృద్ధి పట్టడం లేదు, అభివృద్ధి పడటం లేదు. మనం ఆయన రాజు అయినప్పటికీ దిగి వచ్చి నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. సైనికులు పంపించి ఆ మెఫీబోషెతును తీసుకురమ్మని చెప్పారు. ఎందుకు అతనితో పని? ఆయనకి కుంటి కాళ్ళవాడు, నడవలేడు, ఎక్కడో బతుకుతా ఉన్నాడు. ఒక రాజు అయినటువంటి దావీదుకు అవసరమా? ఇక జనం లేరా? ఇజ్రాయేల్లో జనం లేరా? జనాంగం లేదా? లక్షలు ఉన్నారు జనం. కానీ శేషించబడిన వారు, ఎందుకంటే సౌలు చనిపోయాడు. రాజు తన కుమారుడు యోనాతాను రాజు అవ్వాల్సిన వాడు, ఆయన చనిపోయాడు. తన తమ్ముళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి విధేయత, వాళ్ళ మీద ఉన్నటువంటి నిజాయితీ, వాళ్ళ మీద ఉన్నటువంటి యూజు దేశంలో ఉన్నటువంటి మన యోబుకి ఎలాగ ఉన్నదో ఆయన తన కుటుంబాన్ని, తన దేశాన్ని రక్షించుకోవడానికి నిజాయితీ పరుడైనటువంటి దావీదు మహారాజు కుంటి కాళ్ళవాడైనటువంటి మెఫీబోషెతును తీసుకొచ్చి
తన సింహాసనం పక్కన కూర్చేసి కూర్చోబెట్టాడు. చప్పట కూడా చెప్పినాడు. ఆమేన్. ఏమండి మనకంటే కొద్ది తక్కువ ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు మనం పిలవం. అవును. ఏమండి ఆ పక్కన 2 అంతస్తులు ఉందనుకోండి, నీ అంతస్తు అనుకోండి, నీ ఇంటికి వెళ్ళి కూడా చూడరాళ్ళు, నువ్వే చూస్తా ఉంటావు, ఎప్పుడు నేను ఎప్పుడు ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ వాళ్ళు నిన్ను పట్టించుకోరు. కానీ నేను రాజండి. కానీ భూజు దేశంలో అనుకోండి ఆస్తి ఎవరికీ లేదండి, వాళ్ళనే దేవుడిని నమ్ముకున్నారండి. మరి మనం ఎందుకు నమ్ముకోవట్లా? ఎకరం పొలం లేదు, 10 లక్షలు అంటే అవసరం తేలేవు. ఆయనకి ఎంత ఆస్తి పరులుగా బహుమంది పని వాళ్ళుగా ఉన్నారు. మన పని మనమే చూసుకోవాలి, మన అంటూ మనమే దోముకోవాలి. ఏమండి మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి, మన గదులు మనమే గడుపుకోవాలి. అయినప్పటికీ మన గర్వం అహంకారం తగ్గదు. చర్చికి రా. ఇది తగ్గించుకున్న ఖచ్చితంగా కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్తారు. ఆమేన్. మీరు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని యందు నివాసం చేస్తారో, దేవుని యందు దేవుల్లో ఉంటారు, దేవుని మందిరంలో ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు, మీ కుటుంబాలు యోబు కుటుంబం లాగా, దావీదు కుటుంబం లాగా మీరు వర్ధిల్లుతారు. ఇదైతే ఇక్కడ ఏమన్నాడు? నా గురించి మీకు తెలియదు ఏమన్నా ఉందాయా? నా ప్రభువా, నా దేవా, నా గురించి మీకు మొత్తం తెలుసాయా? నేను ఏ పాటి వాడును? నేను ఏ పాటి వాడినయ్యా? నన్ను ఎంతగా నాకు మీరు ఏమి ఇవ్వాలో ఇచ్చారు, నాకు ఏది కావాలో దయచేశారు. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయటే కదా నా పని, నిన్ను కొనియాడంటే కదా నా పని, నీ సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటమే కదా నా పని. ఆదివారం పోతే మరి నేనేం చేయాలి? అక్కడ వాగు దగ్గర ఏం చేయాలండి? అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఆ కాలం వస్తూ ఉంటుంది కదా, అక్కడ పెద్ద పెద్ద రొట్టెలు పెట్టుకొని ఉంటారు కదా, మరి అక్కడికి ఎవరు వెళ్తారు? నేను దేవుని మందిరానికి పోతే ఆదివారం నాకు ఎప్పుడైనా మీరు ఏంటది? ఏమండి చెడు ఇది కావాలి ఆదివారం చెడుతనంను విసర్జించు. అట్లా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ధనవంతుడు, ఒకడు రాజు, ఒకడు భూజు దేశం ఐశ్వర్యవంతుడు. వీళ్ళిద్దరు చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా మారకుండా ఉండకూడదు. అరుణోదయమున ఆ మెఫీబోషెత్ తీసుకొచ్చి రాజు దగ్గర కూర్చోబెడితే తన సింహాసనం పక్కన కూర్చేసి, నాకెంత అధికారం ఉందో నీకంత అధికారం ఉంది. కుంటివాడండి అతను. విధేయత, నిజాయితీ, నమ్మకం, విశ్వాసం ఈ రోజుల్లో మనుషులకి లేకుండా కొద్దువైపోయింది. అతను ఇంకొక మాట చెప్పాడు, ఈ దేశంలో ఎక్కడైనా ఏ ఆస్తి మీద అయినా నీకు హక్కు ఉంది, ఈ రాజ్యంలో ఏ పని చేయటం నీకు హక్కిస్తావన్నా. భోజనం చేసినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చొని చేయకూడదు, నా ప్రస్తుతం కూర్చొని చేయాలి, నీకు అధికారం ఇస్తాను. ఏమండి ఎంత అధికారం ఇచ్చాడండి? నీ పనివాడని నేను. రాజు ఏమన్నాడండి దావీదు? నీ పనివాడని నేను. సపోర్ట్ కూడా దేవుని పట్టుకున్నాను. ఏమండి నీ పనివాడని నేను. కుంటికాల వాడితో మాట్లాడతాను, మెఫీబోషెతుతో మాట్లాడతా ఉన్నాడు రాజు దావీదు. నేను ఏ పాటి వాడిని? నీ ముందు నీ నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నా నేను అల్పుడు, అయోగ్యుడిని, నీకు ప్రార్థించడానికి కూడా నాకు యోగ్యత లేదు. అయినప్పటికీ నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన గొప్ప దేవుడు నీవేనయ్యా. ఈ ప్రజలను వేరటానికి నాకు అధికారాన్ని ఇచ్చింది నీవేనయ్యా. నా మిత్రుడైనటువంటి మెఫీబోషెతుని ఈ రాజ్యం మీద అధికారం ఇస్తానన్నయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి. ఆయన కుంటికాలవాడు ఏమీ చేయలేడు, అతని కోసం వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కానీ దేవుని దగ్గర అతను సంపాదించింది ఏంటో తెలుసా? నీతి, న్యాయములు, నిజాయితీ, ఏమండి యథార్థత, సత్యం. యోబు ఏం చేశాడండి? యథార్థ నీతిమంతుడిగా ఆయన జీవించాడు. ఆ ఊజు దేశంలోనే అలాంటి నీతిమంతుడు, యథార్థవంతుడు లేడు. వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటో తెలుసా అండి? చెడుతనమును విసర్జించారు. మరి ఈ లోకంలో మీ కుటుంబాలు కూడా చెడుతనమును విసర్జించి దేవుని మందిరానికి వస్తే ఈ రాజు యోబులాగా, దావీదు మహారాజులాగా మీరు కూడా వర్ధిల్లుతారని, కాళ్ళు లేని మెఫీబోషెతులాగా మీరు దినదినము వర్ధిల్లుతారని కోరుకుంటా ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా ఇప్పుడు యోబు గ్రంథాన్ని రండమ్మా. ఏం జరిగింది వీళ్ళిద్దరికి? యోబుకి ఏం జరిగింది? అరుణోదయములు వేసి ఎండింగ్ అండి. ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు. యోబు నిత్యము అలాగనే చేయొచ్చు. యోబు నిత్యము అలానే చేస్తా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు చేశాడు. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున
సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి ఇక్కడ చూడండి, దేవదూతలు దిగి వచ్చి యోబు దగ్గర నిలబడే ఒక రోజు వచ్చింది. నేను ప్రార్థన చేసినందుకు, ప్రతి కుటుంబము ప్రతి కొడుకు దగ్గర ప్రతి జనము ప్రార్థన చేసినందుకు, మరలా వీళ్ళందరూ మీ ఆయన ఇంటి దగ్గర ప్రార్థన చేసినందుకు దేవుని యొక్క దేవదూతలు దిగి వచ్చి ఆయన ఇంటి వాకటి నిలబడ్డాయి. మరి మీ ఇంటి వాకటి ఎప్పుడన్నా దేవుని దేవదూతలు దిగి వచ్చి మీ ఇంటి వాకటి నిలబడ్డాయా? ఎందుకో తెలుసా? పురుషులు దేవుని మందిరానికి రావట్లేదు. తండ్రి రాకపోవటం వల్ల కొడుకులు కూడా రావట్లేదు. తండ్రే వస్తే కొడుకులు వస్తారు, భార్య వచ్చింది ఆడపిల్లలు కూడా వస్తారు. ఎక్కడ అత్తవారి ఇంటికాడ ఉండగానే వాళ్ళు దేవుని మందిరానికి వస్తారండి. ఈ బలము మీరు గ్రహించాలని కోరుకుంటా ఉన్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనం చేస్తా ఉన్నా. ప్రేమటువంటి బిడ్డారా, దేవదూతలు దిగి వచ్చారు, ఆయనకు కావలసిందని ఇచ్చారు. దావీదు మహారాజు, నా కుటుంబం నేను ఏ పాటి వారినయ్యా, ఆ మాట కోసం దేవుడు ఆయన్ని మూడంతలుగా ఆశీర్వదించాడు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఆయన ఆశీర్వదించాడు. ఏంటో తెలుసా? ఆయన రాజుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాల్లో కత్తి పట్టి యుద్ధం చేసింది లేదు. సౌలు ఉన్నప్పుడు ప్రతిరోజు యుద్ధాలు దావీదు మహారాజు సంపాదించుకుంటుంది. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను కదా యుద్ధం చేస్తే యెహోవా నా దేవుడు చేస్తాడు. నేనెవరన్నా అసలు? నేను ప్రార్థన చేస్తే మీకు మేలు జరగవు. నేను వాక్యం చెప్పినంత మాత్రం మీకు మేలు రావు. మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీవు దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబం వర్ధిల్లుతుందని చెప్పి యోగు గారి ద్వారా, దావీదు మహారాజు గారి ద్వారా ఈ రోజు మనం తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా ఆలోచించండి. చెప్పిన వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకొని ఈ రోజు నుంచి మీ కుటుంబాలంతా దేవుని మందిరానికి వచ్చి దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ ఇటు వాక్యం దేవుడు దీవించను కాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా మా యేసురాజా మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో కొద్ది మాటలు చెప్తారు. మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని బిడ్డల హృదయం నిలిపెట్టి పలింపు చేయమని, ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని ముఖ్యంగా కోరిక ఏర్పాటు చేసినటువంటి ప్రభువా యేసమ్మ గారిని, సాహిబ్ గారిని, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దినధర్మ వృద్ధింపు చేస్తారని కోరుకుంటూ, ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దినధర్మ వృద్ధింపు చేసి స్త్రీ పురుషులు కుమారులు అందరూ కుమార్తెలందరూ కూడా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని కూడా ప్రసాదింప చేయమని కోరుకుంటూ, త్వరలో రాబోతున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశాన్ని యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని దావీదుకు తిరిగి మరలా ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ద్వారా బలపడే వాళ్ళందరూ కూడా దైవజనాన్ని హర్షిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంకి వచ్చామండి. ఈ కూడిక ఏర్పాటు ఎందు నిమిత్తం జరిగిందో మనందరికీ తెలుసు. మరి మన మధ్యలో ఉన్న యేసమ్మ గారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమ